నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న ఇటువంటి ప్రవాసులు కువైట్ నుంచి తమ దేశాలకు వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే కానీ కువైట్లో ఇటీవల కాలంలో ప్రవాసులు నకిలీ సర్టిఫికెట్లు చూపించి ఉద్యోగాలు పొందారన్నమాట. అటువంటి వారిపైన తీవ్రమైన తనిఖీలు చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. కువైట్ దేశం బయట డిగ్రీలు పొంది ఆ తర్వాత కువైట్లో ఉద్యోగాలు పొందిన ఎవరైతే ప్రవాసులు కానీ కువైటీ పౌరులు కానీ వాళ్ళ యొక్క విద్యా అర్హత వివరాలను అప్డేట్ చేయాలి మరియు ధృవీకరించుకోవాలని కోరుతూ సివిల్ సర్వీస్ బ్యూరో, మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రభుత్వ సంస్థలు మరియు ఇతర సంస్థలకు ఒక సర్కులర్ జారీ చేసింది. ప్రభుత్వ రంగంలో పారదర్శకత, పరిపాలన మరియు విద్యా సమాచారం యొక్క విశ్వసనీయతను బలోపేతం చేసే ప్రభుత్వ ప్రయత్నాలలో భాగంగా విదేశాలలో జారీ చేయబడిన విద్యా సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖచే అధికారికంగా గుర్తింపు పొంది సమానమైనవిగా ధృవీకరించబడాలని చెప్పి సర్కులర్లో పేర్కొంది. ప్రస్తుతం కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో కువైట్ బయట ఏవైతే సర్టిఫికెట్లు పొందిన ప్రవాసులు కావచ్చు, కువైటీలు కావచ్చు, కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ నుంచి వాళ్ళు అనుమతి పొందాలి, అలాగే మంత్రిత్వ శాఖ ధృవీకరించాలని చెప్పేసి ఇప్పటికే చాలామంది భారత ఇంజనీర్లు కావచ్చు, లేకపోతే రకరకాల ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లతో అయితే కువైట్లో ఉద్యోగాలు పొందడం జరిగింది. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారనమాట. మరికొంతమంది కువైట్ దేశం వదిలి పారిపోయారు. అలాగే ప్రస్తుతం ఎవరైనా సరే కానీ కువైట్లోని ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు, ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో మీరు నకిలీ సర్టిఫికెట్లతో కువైట్లో ఉద్యోగం పొంది ఉంటే కువైట్ అధికారులు మిమ్మల్ని పట్టుకోకముందే మీరు ఇండియాకు రావడం మంచిది. కువైట్ అధికారులు పట్టుకుంటే కానీ జరిమానా మరియు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది, లేకపోతే కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తారన్నమాట. కాబట్టి ఈ మూడిట్లో ఏదో ఒక శిక్ష ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.